రాజమండ్రిలో ఈ నెల 16 నుంచి ఏపీ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నారాయణపురంలో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డివివి శ్రీనాథ్ వెల్లడించారు. ఈ పోటీలు 18వ తేదీ వరకు జరుగుతాయని, పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఈ నెల 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అబవ్ 35 ఏజ్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలని ఆయన తెలిపారు. పోటీలో పాల్గొనాలనుకునే క్రీడాకారులు 500 నుంచి 1000 రూపాయల వరకు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. 17-18 ఫిబ్రవరి నెలలో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ, నేను అనగా డివివి శ్రీనాథ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్టేట్ మాస్టర్స్ ఛాంపియన్షిప్ కమ్ సెలక్షన్స్ 2023-24 జరపబడతాయి. దీనికి సంబంధించి రాష్ట్రం నుంచి 400 to 500 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఎవరన్నా ఆ డిస్ట్రిక్ట్ లో 1 and 2 కి డైరెక్ట్ ఎంట్రీ ఉంటది. ఎవరైనా సరే ఆ డిస్ట్రిక్ట్ లో ఆ టైంలో పార్టిసిపేట్ చేయలేకపోతే వాళ్ళు రేపు 16వ తారీఖున డైరెక్ట్ గా ఇక్కడ క్వాలిఫైయింగ్ ఆడుకొని మెయిన్ డ్రాకి రావచ్చు. దీనికి సంబంధించి వచ్చిన ప్లేయర్స్ కి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు మార్చి నెలలో జరుగుతున్న హర్యానాలో జరుగుతున్న నేషనల్ టోర్నమెంట్స్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్, మెరిట్ సర్టిఫికెట్, మెడల్స్ ఇవ్వబడతాయి. ఇది ప్యూర్లీ ఇట్ ఈస్ అ టోర్నమెంట్ ఆఫ్ సెలక్షన్ టోర్నమెంట్. దేనికి నేషనల్ వెళ్ళడానికి సెలక్షన్ టోర్నమెంట్ ఇది. ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎంట్రీస్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ ఈ నెల 10వ తారీఖున. ఆ ఎంట్రీస్ కూడా ఆ డిస్ట్రిక్ట్స్ యొక్క అసోసియేషన్ సెక్రటరీ ద్వారా మాకు రావాలా. మాకు వచ్చిన ఎంట్రీస్ ని మేము పరిగణలో తీసుకుంటాము. ఈ టోర్నమెంట్ కి సంబంధించి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఒక 12 మెంబర్ టీమ్ ని ఒక ఆర్గనైజ్ చేయడానికి టెక్నికల్ ఆఫీసర్స్ కింద అపాయింట్ చేయడం జరిగింది. అందులో ఒక చీఫ్ రెఫరీ, డిప్యూటీ రెఫరీ అండ్ మ్యాచ్ కంట్రోలర్ 12 మెంబర్స్ ఎంపైర్స్ ఉంటారు. అది కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము 11 ఎంపైర్స్ ని మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రాజమండ్రి